నా నిరీక్షణ పడలందరూ మండుచున్నది నా నిరీక్షణ, ఒక జ్వాలయై క్రీస్తు జ్యోతి అయి, ఒక జ్వాలయై క్రీస్తు జ్యోతి అయి. పాడాలందరూ కూడా. మండుచున్నది నా నిరీక్షణ, ఒక జ్వాలయై క్రీస్తు జ్యోతి అయి. పాడదాం అందరం. మండుచున్నది నా నిరీక్షణ, ఒక జ్వాలయై క్రీస్తు జ్యోతి అయి. ఎగసి పడెను నా గుండె సవ్వడి. అందరూ. ఎగసి పడెను నా గుండె సవ్వడి, ఒక గీతమై సంగీతమై, ఒక గీతమై సంగీతమై. అనంత జీవనాధారం నీవేగా, అనంత జీవనాధారం నీవేగా, నీవేగా నీవేగా. జీవిత బాటలో నా నమ్మకం నీవేగా, జీవిత బాటలో నా నమ్మకం నీవేగా, నీవేగా నీవేగా. మండుచున్నది నా నిరీక్షణ. అందరూ. మండుచున్నది నా నిరీక్షణ. వినబడట్లేదు అందరూ. మండుచున్నది నా నిరీక్షణ, ఒక జ్వాలయై క్రీస్తు జ్యోతి అయి. మండుచున్నది నా నిరీక్షణ, ఒక జ్వాలయై క్రీస్తు జ్యోతి అయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అందరూ పాడాలి. దేశ దేశం ఊరువాడ జాతులన్నీ. అందరూ. దేశ దేశం. చూడండి, మనం వేరే వేరే ప్రాంతాల నుండి వచ్చాము. అందరూ ఒక్క ఊరోలేనా? మీరు అందరూ డిఫరెంట్ ఊరల్లో ఎక్కడికి వచ్చాము? ఒక్క దగ్గరికి వచ్చాము. దేశ దేశం ఊరువాడ జాతులన్నీ. పాడదాం. దేశ దేశం ఊరువాడ జాతులన్నీ, దర్శించును దివ్య కాంతిని దైవ వాక్కులో. దర్శించును దివ్య కాంతి దైవ వాక్కులో. చెల్లా చెదరై బెదరిపోయిన బిడ్డలు, చెల్లా చెదరై బెదరిపోయిన బిడ్డలు, చెల్లా చెదరై బెదరిపోయిన బిడ్డలు, చెల్లా చెదరై బెదరిపోయిన బిడ్డలు కనుగొందురు తమ ఇంటిని నీ తనయునిలో. కనుగొందురు తమ ఇంటిని నీ తనయునిలో, నీ తనయునిలో, నీ తనయునిలో. మండుచున్నది నా నిరీక్షణ. అందరూ. మండుచున్నది నా నిరీక్షణ, ఒక జ్వాలయై క్రీస్తు జ్యోతి అయి, ఒక జ్వాలయై క్రీస్తు జ్యోతి అయి. మండుచున్నది నా నిరీక్షణ, ఒక జ్వాలయై క్రీస్తు జ్యోతి అయి. మండుచున్నది నా నిరీక్షణ, ఒక జ్వాలయై క్రీస్తు జ్యోతి అయి. కన్నులెత్తి చూచెదం చల్లగాలి వీచగా, కన్నులెత్తి చూచెదం చల్లగాలి వీచగా. జనించే మన దైవం కాలగమనములో, జనించే మన దైవం కాలగమనములో. కన్నులెత్తి చూచెదం చల్లగాలి
గాలి వీచగా కన్నులెత్తి చూచెదం చల్లగాలి వీచగా జనించే మన దైవం కాలగమనములో జనించే మన దైవం కాలగమనములో తనయుడే మానవుడై అవతరించే అందరికై తనయుడే మానవుడై అవతరించే మనవిలో తనయుడే మానవుడై అవతరించే అందరికై అందరం తనయుడే మానవుడై అవతరించే అందరికై కనుగొందము సత్య మార్గం క్రీస్తేనని కనుగొందును సత్య మార్గం క్రీస్తేనని 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 మండుచున్నది నా నిరీక్షణ అందరం మండుచున్నది నా నిరీక్షణ. అందరం లేచి నిలబడదాం. మన మధ్యలోనికి మహాఘనత వహించిన విశాఖపట్నం అగ్రపీఠాధిపతులు, ఎన్నికైన అగ్రపీఠాధిపతులు, వరంగల్ పీఠాధిపతులు, మహాఘనత వహించిన ఉడుమల బాల తండ్రి గారు విచ్చేశారు. అందరం కరతాళ ధ్వనులతో తండ్రి గారికి స్వాగతం చెబుదాం. మన పెద్దలు రిప్రజెంటేటివ్స్ పూలమాలతో తండ్రి గారిని మన మధ్యలోనికి ఆహ్వానిస్తూ ఉన్నారు. మన ఈ ప్రాంతానికి విచ్చేసినటువంటి పూజ్యులైన తండ్రి గారికి విచారణ గురువులు ఫాదర్ సుధాకర్ గారు, ఫాదర్ బాలమార్టిన్ ఎఫ్సిడి డైరెక్టర్ గారు, ఇతర పెద్దలందరూ కూడా కలిసి సాదరంగా మన మధ్యలోనికి ఆహ్వానిస్తూ ఉన్నారు. అందరం కరతాళ ధ్వనులతో తండ్రి గారిని మన మధ్యలోనికి ఆహ్వానించుదాం. అందరూ చప్పట్లు కొడుతూ పూజ్యులైన తండ్రి గారికి స్వాగతం పలుకుదాం. స్వాగతం, సుస్వాగతం పూజ్యులైన తండ్రి గారా. అందరం గట్టిగా. మండుచున్నది నా నిరీక్షణ ఒక జ్వాలయై క్రీస్తు జ్యోతి అయి, మండుచున్నది నా నిరీక్షణ ఒక జ్వాలయై క్రీస్తు జ్యోతి అయి. గట్టిగా చప్పట్లు కొడుతూ తండ్రి గారిని వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానించుదాం. పూజ్యులైన తండ్రి గారా, స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఫాదర్ సుధాకర్ గారు, ఫాదర్ మార్టిన్ గారిని వేదిక మీదికి ఆహ్వానించుతూ కరతాళ ధ్వనులతో స్వాగతం చెబుదాం. అందరం కూడా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరం కూర్చుందాం. అందరికీ ఉదయకాల నమస్సుమాంజలులు. పూజ్యులైన పీఠాధిపతులు, మహాఘనత వహించిన ఉడుమల బాల తండ్రి గారు గత కొద్ది రోజుల క్రితమే విశాఖపట్నం అగ్రపీఠాధిపతిగా ఎన్నిక కాబడ్డారు. వరంగల్లు పీఠాధిపతులుగా దాదాపుగా 12 సంవత్సరాల సుదీర్ఘ సేవ. వారు పీఠాధిపతులుగా మన వరంగల్లుకు వచ్చిన దగ్గర నుండి అనేక సాంఘిక, సంక్షేమ, విద్య, వైద్య రంగాలలో మన మేత్రాసనాన్ని అన్ని విధాలుగా అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళుతూ ఉన్నటువంటి తరుణం. అంచెలంచెలుగా ఎదుగుతూ ఆకాశాన్ని అందుకుంటూ ఉన్నటువంటి ఈ ఆనంద సమయంలోనే దేవుడు వారు చేస్తూ ఉన్నటువంటి సేవలను గుర్తించి ఇంకా ఎక్కువగా అగ్రపీఠాధిపతిగా సేవలు అందించాలి అని దేవుడు వారిని పెద్దల ద్వారా విశాఖపట్నం అగ్రపీఠాధిపతిగా ఎన్నిక చేశారు. దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇటువంటి శుభ సందర్భంలో పీఠాధిపతులకు అభినందనలు తెలియజేస్తూ అందరం కరతాళ ధ్వనులను చేద్దాం ఒకసారి గట్టిగా. మీ అందరికీ తెలుసు, గ్రామ గ్రామాలలో, పల్లె పల్లెల్లో తిరుగుతూ ప్రజలందరిలో మమేకమవుతూ అందరినీ చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గరికి అందరి దగ్గరికి వెళుతూ అందరినీ పలకరిస్తూ ఆప్యాయంగా వారిని పలకరిస్తూ అనేక విధాలుగా ప్రోత్సాహాన్ని అందిస్తూ ఆట ఆడడం, పాట పాడడం, డాన్స్ వేయడం మాత్రమే కాకుండా
అన్ని రంగాలలో పిల్లలు పెద్దలు వరంగల్ మేత్రాసనం ఎదగాలి అని ఎన్నో కలలుగంటూ గత 12 సంవత్సరాలుగా కార్యభారాన్ని మోస్తూ విశ్వాసులందరినీ ఉన్నత పదములో నడిపించినటువంటి పూజ్యులైనటువంటి తండ్రి గారు మన వరంగల్ మేత్రాసనములో అనేక దేవాలయాలు నిర్మాణం, అనేక విద్యా సంస్థలను నెలకొల్పడం, సువార్త ప్రబోధ ప్రాంతాలను ఏర్పాటు చేసి బంజారా మిషన్ అని, కరీంనగర్ మిషన్ అని, గోదావరి మాత మిషన్ అని సువార్త పరిచర్యను నలుదిక్కులా చాటడం, వరంగల్ పట్టణానికి మాత్రమే కాకుండా పల్లె పల్లెల్లో కూడా క్రీస్తు సువార్త సుగంధనాదాలు వినిపించాలి అనేటువంటి ఆలోచన విధానంతో అహర్నిశలు కృషి చేస్తూ ఒకవైపు సువార్త, మరొక వైపు పిల్లలు ఉన్నత విద్యలో ఎదుగుతూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ఎదగడానికి కేజీ నుండి పీజీ వరకు వైద్య విద్య రంగాలలో ముందుకు సాగేటువంటి క్రమంలో మన మేత్రాసనములో ఈ మధ్యలోనే మెడికల్ కళాశాలను కూడా స్థాపించి మన పిల్లలు వైద్య రంగంలో కూడా ముందుండాలి అని ఫాదర్ కొలంబో గారు నెలకొల్పినటువంటి ఆశయ సిద్ధికై పట్టుబట్టి మెడికల్ కాలేజీని స్థాపించి అనేక రంగాలైనటువంటి పర్మిషన్స్ కావాల్సినటువంటి అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ మన వైద్య కళాశాలను అదేవిధంగా ఆసుపత్రిని కూడా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇలా అన్ని రంగాలలో వరంగల్ మేత్రాసనం ఒక ఉన్నతమైనటువంటి మేత్రాసనంగా ఉండాలి అని పిల్లలు పెద్దలు మాత్రమే కాకుండా ప్రతి తరానికి చెందినటువంటి వారు కూడా వృద్ధిలోనికి రావాలని కృషి చేస్తూ మన మేత్రాసనాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి క్రమంలో దయగల దేవుడు వారు చేసినటువంటి సేవలను గుర్తించి ఇంకా అనేక మందికి ఈ రక్షణ సువార్త సుగంధనాదాలు వినిపించాలి అని వరంగల్ పట్టణం నుండి విశాఖపట్నం తీసుకొని వెళుతూ ఉన్నారు. తీర ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి కూడా సువార్త ప్రబోధం అందింపబడాలి అని, వీరి ద్వారా అనేక మంది మేలులు పొందాలి అని దేవుడు వీరిని ఎన్నిక చేసి ఈరోజు మన మధ్యలోనికి నడిపించినందుకు మరొకసారి దేవదేవునికి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ దేవుని పిలుపులో ప్రజలు నడిపించేటువంటి క్రమంలో పీఠాధిపతులు ఎల్లప్పుడూ కూడా దైవ చిత్తానికి విధేయిస్తూ ముందుకు సాగుతూ ఉన్నటువంటి క్రమంలో వారి పరిచర్యలో అతి మేత్రానులుగా ఆర్చ్ బిషప్గా వారు చేసేటువంటి సేవలో కూడా దేవుడు తోడుగా ఉండి నడిపించాలి అని ఫాదర్ కొలంబో గారి ఆశయ సిద్ధి కొరకై వారు చేస్తూ ఉన్నటువంటి ప్రతి త్యాగాన్ని, వారు చూపిస్తూ ఉన్నటువంటి ఆదర్శ బాటలో మనమందరమును సాగుదామని, వారు చూపిస్తూ ఉన్నటువంటి విద్యా విలువలను అలవర్చుకొని ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ఎదిగేటువంటి క్రమంలో ఈ పిల్లలందరూ కూడా రాణించాలి అని పీఠాధిపతుల యొక్క ఆశయ సిద్ధి కొరకై ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ఈ అభినందన క్రమంలో, ఈ వస్తువుల పంపిణీ కార్యక్రమంలో మనమందరం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. మరొకసారి పీఠాధిపతులకు, మన మధ్యలో ఉన్నటువంటి గురువులకు, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ, కరుణాపురం పెద్దలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ దేవదేవుణ్ణి స్తుతించుదాం. ఇలాంటి ఈ ఆనందకరమైనటువంటి శుభ సందర్భంలో మొట్టమొదటగా కరుణాపురం ప్రాంతానికి, కరుణాపురం విచారణకు చెందినటువంటి పెద్దలు, విచారణ గురువులు, సర్పంచ్, కరుణాపురం సర్పంచి పెద్దలు ముందుకొచ్చి పీఠాధిపతులను అభినందించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. విచారణ గురువులతో సహా పెద్దవాళ్ళందరూ కూడా, కరుణాపురం పెద్దలందరూ కూడా ముందుకు వచ్చి పీఠాధిపతులను అభినందించాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరం చప్పట్లు కొడదాం. గ్రామస్తులు, కరుణాపురం గ్రామస్తులు కూడా ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం.
ఒకసారి అందరం చప్పట్లు కొడుతూ కృతజ్ఞతా వందనములు అభినందనలు తెలియచేద్దాం. తర్వాత చిట్యాల దావీద్ మరియు జ్యోతి గారిని కూడా వచ్చి మన బిషప్ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాము. తర్వాత మన సెయింట్ అగస్టిన్స్ యూత్ ప్రెసిడెంట్ రాజారావు భాస్కర్ ముందుకు వచ్చి యూత్ అందరు కలిసి ఫాదర్ గారికి సన్మానం చేయవలసిందిగా మనవి. చాలా సైలెంట్గా ఉన్నారు. క్లాప్స్. వెరీ గుడ్, చాలా వందనాలు. కొంతమందికి అర్థం కాకపోవచ్చు ఏంటిది అంటే బిషప్ గారే కదా మళ్ళీ అగ్రపీఠాధిపతి అయ్యారు ఏంటి అని కొంతమందికి అర్థం కాకపోవచ్చు. మన వాడక భాషలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కు సీఎం అయ్యారన్నమాట. అలా కరెక్ట్గా చెప్పాలంటే ఇన్ని రోజులు మన దగ్గర మినిస్టర్గా పనిచేసిన బిషప్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సీఎం అయ్యారన్నమాట. అంత పెద్ద పోస్ట్ అంటే చాలా గొప్ప విషయం కాబట్టి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఇప్పుడు సెయింట్ అగస్టిన్స్ యూత్ సభ్యులు ముందుకు వచ్చి ఫాదర్ గారిని సన్మానించవలసిందిగా మనవి. తర్వాత మన ఎఫ్సిటి ఆఫీస్ నుండి డైరెక్టర్ ఫాదర్ బాల మార్టిన్ గారు మరియు వారి స్టాఫ్ మన బిషప్ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాము. గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మన ఎఫ్సిటి స్టాఫ్ మెంబర్స్ డైరెక్టర్ ఫాదర్ మార్టిన్ గారితో కలిసి సన్మానిస్తూ ఉన్నారు. మన కరుణాపురం నుండి ప్రవీణ్ కొన్ని విషయాలను పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. దానికన్నా ముందు ఎఫ్సిటి నుంచి ఒక ఇద్దరు పిల్లలు ముందుకు వచ్చి మన బిషప్ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాము. బాయ్స్ ఆల్సో. సార్ చప్పట్లు కొడదాం. మా మధ్యలో ఉండి మాకిన్ని చేసి మా మధ్య నుండి తండ్రి గారు వెళ్తున్నారన్నటువంటి ఈ పరిస్థితుల్లో చప్పట్లు కొట్టడానికి కూడా వెనుకంజ వేస్తున్నారు తండ్రి గారా. మీరు ఆలోచన చేస్తున్నట్లయితే ఈ యొక్క సమయంలో మా కరుణాపురం గ్రామానికి విచ్చేసిన మన తండ్రి గారు విశాఖ అగ్రపీఠాధిపతులు ఉడుమల బాల గారికి ముందుగా మా యొక్క కరుణాపురం గ్రామానికి మా యొక్క కరుణాపురం విచారణ తరపున స్వాగతం తెలియజేస్తూ ముఖ్యంగా మీ అందరికీ మీకు మా కరుణాపురం విచారణ తరపున అభినందన తెలియజేస్తున్నాం తండ్రి గారా. ఈ యొక్క సమయంలో ఒక చిన్న విషయాన్ని తండ్రి గారి ముందు తెలియజేయాలనుకుంటున్నాను. మీ అందరికీ గుర్తుందో లేదుగా నాకైతే గుర్తుంది. పోయిన సంవత్సరం ఫాతిమా ఫీస్ట్లో హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు పూల అంతోని గారు వచ్చారు. ఆ సమయంలో ప్రసంగం పూల అంతోని గారు చెప్పారు, కానీ పూజకు మధ్యలో ప్రారంభ పలుకులు మన తండ్రి గారే చెప్పారు. ఆ సమయంలో ఒక చిన్న మాట అన్నారు, ప్రతి విషయంలో నేను
పూల అంతోని గారు ప్రతి విషయంలో పోటీ పడేవాళ్ళము. కానీ నాకన్నా ముందు పూల అంతోని గారు అగ్రపీఠాధిపతులు అయ్యారు, నేను ఎప్పుడు అవుతానో అని ఒక మాట అన్నారు. ఫాతిమా మాత ఆ మాట విని సంవత్సరం తిరిగేలోపే ఆయన విశాఖకు అగ్రపీఠాధిపతిగా చేసింది. అది నాకు చాలా గుర్తుంది. కంగ్రాచులేషన్స్ తండ్రి గారా. అలాగే మా కరుణాపురం విచారణ తరపున మీకు మేము ఖచ్చితంగా కృతజ్ఞత తెలియజేయాలి తండ్రి గారా. ఎందుకంటే ఫాదర్ కొలంబో గారి పేరు మీద మెడికల్ కాలేజ్ని మళ్ళీ మీరు ప్రారంభించడం కానీ, మెడికల్ హాస్పిటల్ ద్వారా ఎంతోమందికి వైద్య సేవలు అందించడం, మా యొక్క ఫాదర్ కొలంబో గారిని ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరికి గుర్తుండేలాగా చేసిన మీకు మా కరుణాపురం విచారణ ఎప్పుడూ మీకు రుణపడి ఉంటుంది ఫాదర్. మీరు ఎక్కడున్నా కూడా ఇంకా అంచెలంచెలుగా ఎదిగి ఇంకా ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉండాలని మా కరుణాపురం విశ్వనాథ్ మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తండ్రి గారా. విశాఖకు వెళ్ళినా కూడా ఖచ్చితంగా ప్రతి ఫాతిమా ఫీస్ట్కు మా వద్దకు వచ్చి మీ వరంగల్ బిడ్డలందరినీ కళ్ళారా చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాం తండ్రి గారా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫాదర్. ఇటువంటి ఒకవైపు తండ్రి గారు అంటారు, ఒకవైపు కన్నీరు మరొక వైపు పన్నీరు అంటారు. ఇటువంటి ఈ సందర్భంలో సభను ఉద్దేశించి తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా పూజ్యులైన తండ్రి గారిని ఆహ్వానిస్తున్నాం. చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, పరలోక రాజ్యము వారిది. లెట్ ద లిటిల్ చిల్డ్రన్ కమ్ టు మీ, ఫర్ దేర్స్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని యేసు ప్రభు పిల్లల్ని దగ్గరికి తీసుకొని ఆశీర్వదించారు. వరంగల్ పీఠంలో కూడా పూజ్యులైన విచారణ స్వామి ఫాదర్ సుధాకర్ గారికి, ఎఫ్సిటి డైరెక్టర్ ఫాదర్ బాల మార్టిన్ గారికి, సంఘ పెద్దలకు, ఉపదేశులకు, ఇక్కడున్న శ్రేయభిలాసులందరికీ, మన ఎఫ్సిటి కార్యవర్గానికి, తల్లిదండ్రులందరికీ, ఉపదేశులకు ప్రేమపూర్వక వందనాలు చెప్తున్నాను. పిల్లలు మన వరంగల్ పీఠంలో ఉన్న పిల్లల్ని చూస్తుంటే, ముఖ్యంగా మన ఎఫ్సిటి పిల్లల్ని చూస్తుంటే చాలా చాలా ఆనందం కలుగుతుంది. కనుక ఈరోజు ఇక్కడికి నిన్ననే విశాఖపట్నం పోయి అక్కడ మొదటిసారిగా నేను వాళ్ళతోని రిసెప్షన్ తీసుకొని నా ఇన్స్టలేషన్ అంటారు, ఇప్పుడు బిషప్ అయినా కదా, కానీ గవర్నెన్స్ విశాఖపట్నం అగ్రపీఠం, వరంగల్ మామూలు పీఠం. కనుక మన అర్థమయ్యే విధంగా చెప్తే విశాఖపట్నం అగ్రపీఠం అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఉండే బిషపుల్లో డైసెస్లన్నింటిలో కూడా నేను పాపు గారికి నా ద్వారా ఇంత గొప్ప సంబంధం. కానీ చాలా ఆనందంగా ఉండాలి, సీఎం అయితే ఆనందంగా ఉండాలి కదా. నాకైతే అంత ఆనందంగా లేదు, వరంగల్లోనే ఉంటే ఎక్కువ ఆనందం ఉంటుంది. మనకి ఇంతమంది పిల్లలు, మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి, తర్వాత ఉపదేశులు, సంఘ పెద్దలు, ఎఫ్సిటి కార్యవర్గం అందరు చేసే పనులు చూస్తుంటే అసలు విశాఖపట్నం అగ్రపీఠం, ఆర్చ్ డైసెస్ ఇంగ్లీష్లో, ఆర్చ్ బిషప్, ఆర్చ్ డైసెస్ నేను వెళ్ళాను. ఇక్కడున్న లైఫ్లో సగం కూడా అక్కడ లేదు. ఎంత యాక్టివ్ కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్ ఫాదర్ ప్రవీణ్ గారు మనకు చెప్పారు కదా, మన డైసెస్లో ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో. కనుక అయినప్పటికీ దేవుని చిత్తముగా మనం అనుకోనప్పుడు దేవుడు మన మధ్యలో నుంచి ఒక మహాత్ముని ఫాదర్ కొలంబోని తీసుకెళ్ళారు. ఎట్లా ఆయన పోతే నిలుస్తుందా, నడుస్తుందా, అనుమానాలు చాలా వచ్చాయి. కనుక మీ అందరి ప్రేమతో ఈరోజు వరకు మనం ఆయన తలపెట్టిన కార్యక్రమాలన్నీ నడిపించుకుంటున్నాం. కనుక అందరూ మంచి మనసుతో ఉన్నప్పుడు పరలోకం నుంచి దీవిస్తాడు ఆయన. నన్ను కూడా దేవుడు ఆయన మోక్షంలో పడేస్తే నన్ను సముద్రంలో పడేసారు. విశాఖపట్నంలో ఏముంది, సముద్రంలో పడేసినా కానీ మునిగిపోయేది లేదు. దేవుని శక్తితో, ప్రార్థనతో, మీ అందరి ప్రేమలతో. కనుక మనమందరం పెద్దవాళ్ళమైనా మన టైం వాళ్ళకంటే ముందుగా అయిపోతుంది. కానీ మీరే మా ఫ్యూచర్, మీరే మా భవిష్యత్. చదువుకొని కొలంబో ఫాదర్ కన్న కలలు మనమన్నీ నెరవేర్చాలి. కనుక నేను
నా శక్తి కంటే దేవుడి శక్తి, కొలంబో ఆశీర్వాదం. ఆయన పేరు పెట్టినాక మెడికల్ కాలేజ్ నెల ప్రతి నెల ఒక అద్భుతం. నెల అన్నట్టు ప్రతి నెలలో అసాధ్యము. బిషప్ గారు ఎందుకు మీ టైం వేస్ట్ చేస్తున్నారు? మినిస్టర్ దగ్గరికి దగ్గరికి అవసరమైతే వాళ్ళని కాళ్ళు పట్టుకున్నంత బతిమాలాలు కొన్నిసార్లు బిషప్ అయినా కానీ గంటలు నిలబెట్టి వాళ్ళ ఆఫీసుల ముందు. కనుక అసాధ్యము, ఎందుకో దేవుడు నాకు ఆ శక్తినిచ్చి నన్ను ముందుకు పంపాడు. కనుక ఈ ఎఫ్సిటి ప్రోగ్రాం కూడా ఆపాలని ఇప్పుడు కొత్త పద్ధతిలో ఇస్తున్నాము. గవర్నమెంట్ బ్లాక్ చేస్తుంది, మన పేద పిల్లలకి సహాయం చేయకూడదు, పేదవాళ్ళు అట్నే ఉండిపోవాలి, వాళ్ళు తెలుగు మీడియం, అసలు తెలుగు మీడియం కూడా లేకపోతే వాళ్ళని అడుక్కునే వాళ్ళగా బాల కార్మికులు ఉండాలి. కనుకనే ఇటు గవర్నమెంట్ నుంచి అటు విదేశాల నుంచి అనేకమైన రూల్స్ మారుతూ ఫాదర్ మార్టిన్ గారు ఎన్ని ఉత్తరాలు రాసి అన్ని రిపోర్ట్లు మేము పంపుతాం. ప్రతి సంవత్సరం నేను ఫాదర్ కొలంబో గారి మిత్రులు, వాళ్ళ యొక్క చుట్టాలు వాళ్ళ దగ్గరికి పోయి కూడా మీ గురించి అంతా చెప్పి వాళ్ళని బతిమలాడి, కరోనా టైంలో చాలామంది ఫాదర్ కొలంబో ఉన్న వయసున్న వాళ్ళు, వాళ్ళ మిత్రులు చాలామంది చనిపోయినారు మనకు సహాయం చేసే వాళ్ళు. కనుక అయినప్పటికీ దాన్ని ఆపకుండా నిరవధికంగా నిరాటంకంగా ఇప్పటివరకు నడిపిస్తున్నాం. ఈ సంవత్సరం మార్చి చూడండి, మనము డబ్బులు ఇవ్వద్దు, చేతిలోకి డబ్బులు వేయవద్దు, పేరెంట్స్ అకౌంట్లోకి వేయద్దు. ఇంతకుముందు మీ అకౌంట్స్లోకి వేసేది కదా డబ్బులు. సో ఇట్లా కొత్త రూల్స్ అన్నిటిని కూడా పాటిస్తున్నా. ఇంకా సైతాన్ ఎప్పుడు ఊరుకోదు కదా. కనుక అదేవిధంగా మన ప్రభుత్వం పేదవాళ్ళందరూ మేల్కొంటున్నారు, వాళ్ళకి తెలివి వస్తుంది, ప్రశ్నించే హక్కు వస్తుంది. ప్రకారం వాళ్ళందరూ కూడా వారు మంచి వాళ్ళని ఎన్నుకుంటారు, మంచి నాయకుల్ని. కనుక ఇలా ఇష్టం ఉండదు అధికారంలో. వాళ్ళందరూ కూడా మన స్కూళ్ళలో, మన పాఠశాలలో, మన కాలేజీలో చదివిన వాళ్ళే. మినిస్టర్స్లో అందరు చాలామంది ప్రైవేట్గా కలిసినప్పుడు ఒప్పుకుంటారు, అబ్బా మీది ఎంత గుడ్, మీరు మీ ప్రజలు మీ స్టాండర్డ్ మీ డిసిప్లిన్ ఇవన్నీ ఒప్పుకుంటారు. స్కూల్ డేస్ దాన్ని పిలిస్తే ప్లాట్ఫామ్ నుంచి కూడా చెప్తారు, కానీ మనం అక్కడికి పోతే కనుక ఈ విధంగా అనుకోని ఎన్నో మన వరంగల్ పీఠంలోనే జరుగుతుంది. ప్యారడైజ్ ఆన్ ఎర్త్ వరంగల్ పీఠము తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కథోలిక డయాసిస్ అన్నిట్లో కూడా మన వరంగల్ ప్యారడైజ్ ఆన్ ఎర్త్, భూమి మీద ప్యారడైజ్, మోక్షానందము. కనుక ఈ విధంగా నేను వరంగల్ని విడిచిపెట్టిపోవాలంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎన్నో కార్యక్రమాలు, కానీ దేవుడే మనల్ని అందరినీ నడిపించేది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవన పలికిన ఆ మార్గంలో మనమందరం నడుస్తున్నాం. ఎన్ని పనులు మీకు, ఎన్ని వ్యాధులు, బాధలు, అనుకొని తలపోట్లు ఇవన్నీ వస్తున్నా మీరు మీ కుటుంబాలని చక్కగా నడిపిస్తున్నందుకు ఈ కరుణాపురం విచారణ ఫాదర్ సుధాకర్ ఆధ్వర్యంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యారిషెస్ మన డయాసిస్లో కరుణాపురం. పండుగ విషయాల్లో, మీరు ఏర్పాటు విషయాల్లో దగ్గరే ఉన్నా కాబట్టి కొన్నిసార్లు ప్రత్యక్షంగా చూడటం, కొన్నిసార్లు వినబడటం. కనుక అనేక విచారణ నుంచి వచ్చారు కదా ఇప్పుడు. కనుక ఇదే పట్టుదల, పట్టు విడువని ప్రార్థన, దేవుడు మనల్ని కరుణించి మనల్ని కూడా ఈ సమాజంలో మానవత్వం, సమానత్వం విలువలతో మనల్ని చక్కగా నడిపించేటట్టు ప్రజలు మేల్కొని మన దేశము, క్రైస్తవ విశ్వాసం మాత్రం మన దేశాన్ని పూర్తిగా మార్చగలదు. క్రైస్తవ విశ్వాసము, క్రైస్తవ సంఘాలు ఈ దేశాన్ని మార్చలేకపోతే ఇక ఏ మతం, ఏ ధర్మం ఏది కూడా మార్చలేదు. కనుక తప్పకుండా దేవుడు భారతదేశానికి మిషనరీలను పంపినాడు. ఫాదర్ కొలంబో ఎలా వచ్చాడో, 57 ఏండ్లు ఇక్కడ మన మధ్యలో బ్రతికి, కేరళలో మనం అనుకోకుండా మనమందరం ఇక్కడుంటే ఏడుస్తామని ఆయన కేరళలో చనిపోయి మనకు వార్త తెలిసిన తర్వాత చిన్నగా ఆయన శరీరం రావటం, మనం భూస్థాపితం ఈ సంవత్సరం మేము ఫాదర్ కొలంబోని సెయింట్గా డిక్లేర్ చేయమని నేను పాప గారికి ఉత్తరం రాశాను. కనుక సెయింట్ మేరీ, సెయింట్ జోసెఫ్, సెయింట్ అల్ఫోన్సా ఇట్లా సెయింట్ అనే పేరు వస్తుంది కదా, దానికి మన ఫాదర్ కొలంబో అర్హుడు అన్ని విధాల. కనుక మీ ఊర్లోకి వస్తారు ఎంక్వైరీ చేయటానికి. ఫాదర్ కొలంబో చేసిన ఘనకార్యములు, పుణ్యకార్యములు, ధర్మకార్యములు ఫాదర్
ప్రవీణ్ చెబుతుంటే నాకు ఇన్ని అసలు చేస్తాడు కనుక అవి నిజమా కాదా, మేము రాసిన బిషప్ రాసిన మళ్ళీ ఆర్చ్ బిషప్ దాని కింద సంతకం పెట్టినా నేను, ఇవన్నీ కూడా తర్వాత ఏం అద్భుతాలు జరుగుతున్నాయి ఆయన అని ఇవన్నీ చేస్తారు. కనుక తప్పకుండా ఒకనాటికి ముందు సర్వెంట్ ఆఫ్ గాడ్, ఒక్కొక్క మెట్టు ఎక్కటం, సెయింట్ ఈజ్ ద ఫైనల్ స్టేజ్, అది ఒకనాటికి వస్తుందని మనం ఆశిస్తాం. మన పిల్లలు పెరిగి పెద్ద వరకు. కనుక మీకు తెలిసినవి విన్నవి మీ పిల్లలకు కూడా చెప్పండి. యేసు ప్రభుని గురించి మాత్రమే కాకుండా కొలంబో ఫాదర్ చేసినవన్నీ కూడా చెప్తూ ఉంటే మనం కూడా మేము రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాం. అక్కడ జరిగే అద్భుతాలు, వారి కొలంబో చరిత్ర అంతా, తర్వాత ఒక సీడీ తీయబోతున్నాం ఆయన జీవిత చరిత్ర. ఇవన్నీ కూడా మేము పాప గారికి పంపాలి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మన ఇటలీలో మనకు సహాయం చేసే వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నాం. ఇవన్నీ మళ్ళీ మేము క్రోడీకరించి ఒక పెద్ద ఫైల్ తయారు చేసి ఇవన్నీ కూడా మీ ఉపదేశాలని, సంఘ పెద్దల్ని కూడా కొన్నిసార్లు సంతకాలు అడుగుతారు. కనుక ఇవన్నీ కూడా మనం చేస్తూ దేవుని యందు ఆనందించచ్చు. గొప్పగా మన వరంగల్ ఎప్పుడు మొదటి స్థానంలో ఉండేటట్టు, విశాఖపట్నం కంటే కూడా ఉండాలి. మనం అసలు మీరు ఎలా పోతున్నారు, వరంగల్ వదిలిపెట్టండి, దేవుని చిత్తము. ఫైనల్లీ మేమందరం ఎవరైనా ఫస్ట్ దాకా నీ రోజు ఇక్కడి నుంచి పొమ్మంటే పోవాల్సిందే. కొంతమంది నెల సంవత్సరం అడుగుతారు టైం, రేపే పోవాలి. రీత షేర్వారు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ 24 గంటల టైమే ఇచ్చారు వాళ్ళకి. 6 నెలలు సముద్ర ప్రయాణం, అప్పుడు విమానాలు లేవు. 6 నెలలు ఆయనతో పాటు 600 మంది పడవలో ఎక్కితే 300 మంది ఇండియాలో అడుగు పెట్టగలరు. 300 తక్కిన వాళ్ళు చనిపోయినారు. సీ సిక్నెస్ అంటారు. సీ అంటే ఏంటిది? సముద్రం. ఆ ప్రయాణం చేస్తుంటే కొంతమంది పడదంతే. సీ సిక్నెస్ ద్వారా చనిపోయిన వాళ్ళు కూడా వీళ్ళు చేసిన సేవలు వాళ్ళకి అప్పుడే భాగ్యం. అందరికీ ఈ విధంగా ఫాదర్ కొలంబో అడుగుపెట్టి ఇక్కడ ఇంత గొప్ప కార్యములు చేస్తున్నాడు. కాబట్టి నేను ఆనందించుతూ ఎఫ్సిటీని ప్రత్యేకంగా ఏ డైసెస్లో కూడా ఇంత చక్కటి కార్యక్రమం, ఇంత నేను చెప్పిన ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే పెద్దవాళ్ళకి మీకు తెలుస్తాయి, కానీ అన్ని ప్రాబ్లమ్స్ అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. కనుక ఎన్ని వచ్చినా మనం పరిశుద్ధాత్మని ఆనందించుతూ దేవుని నమ్ముకుంటూ దేవుని బిడ్డలుగా ముందుకు సాగుతూ తప్పకుండా మన విచారణ స్థాయిలో, గ్రామ స్థాయిలో, ఎఫ్సిటీ స్థాయిలో, సోషల్ సర్వీస్ స్థాయిలో, మెడికల్ కాలేజ్ స్థాయిలో, ఇంజనీరింగ్ కాలేజ్ స్థాయిలో, ఇక్కడ మనకు జూనియర్ కాలేజ్ స్థాయిలో, అన్ని స్థాయిల్లో కూడా ఇంత గొప్ప ఆర్గనైజ్డ్ డైసెస్ లేదు. కనుక నేను మరొకసారి ఫాదర్లందరినీ, మన వరంగల్లో పనిచేస్తున్న సిస్టర్లందరినీ, ఇక్కడ మనకున్న హాస్పిటల్ ఏంటిది ఇంతకుముందు మేరీ మీడియాట్రిక్స్, వాళ్ళు ఎవరికి కుష్ఠరోగులకి, ఇప్పుడు కుష్ఠరోగం చాలా తగ్గిపోయింది. టీబీ వచ్చిన వాళ్ళకి ఫాతిమానగర్లో ఉంది, ఎయిడ్స్ వచ్చిన వాళ్ళకి, ఈ విధంగా రకరకాల సేవలు చేస్తూ సమాజం కాదన్న వారిని చేరదీసి ఇక్కడ కొంతమంది ఉండవచ్చు, దాని ద్వారా లబ్ధి పొంది అన్ని విషయాల్లో అన్ని రంగంలో మనం రాణించాలి. అన్ని రంగంలో ఉంటే చాలదు, ఆత్మరంగంలో పరిశుద్ధతలో ఉండాలని దేవుడు మిమ్మల్ని దీవించాలని మీరు కోరుకున్న విధంగా నేను వస్తుంటాను. అప్పుడప్పుడు మిమ్మల్ని కలుసుకుంటాను, పండగలప్పుడు కానీ వేరే విషయంలో. కనుక పరిశుద్ధ పాప గారు నాకు ఆర్డర్ ఇచ్చారు, అది దేవుని చిత్తంగా నీ చిత్తమే నెరవేరును గాక అని ఎవరన్నారు? మరి తల్లి ఏమన్నది? నీ చిత్తమే, దై విల్ బి డన్. అసలు నాకు చాలా కష్టమైంది దై విల్ బి డన్ దేవుడికి చెప్పడానికి. అప్పుడు అర్థమైంది మరే మాతకి, ప్రవక్తలకి, దేవుడు పిలిచిన ప్రజలందరికీ. మోషే కూడా నన్ను పెట్టకు, నాకు నత్తి నాకు మాట్లాడరాదని ఎక్స్క్యూజ్ అనమాట. పర్వాలేదులే, నేను చూసుకుంటే నేను జెర్మియా ప్రవక్త అన్నాడు, నేను బాలుడనే ఇర్మియా ప్రవక్త, నాకు మాట్లాడరా, సరే నేను చూసుకుంటా. ఐజయా చాలా ముఖ్యమైన ప్రవక్త, యోషియా, ఎందుకు నన్ను పిలుస్తున్నారు, నన్ను వదిలిపెట్టు, ఎవరైనా తీసుకో, నా పెదాలు ఎంత పవిత్రమైన అంటే నా నోట్ల నుంచి మాట వస్తే చెడే, నువ్వు నీ వాక్కు పవిత్ర అని అందరు తప్పించుకోపోయినారు. ఇక యమునా అయితే సముద్రంలో ఓడెక్కి పారిపోయినాడు. కనుక అలా అనిపించిన చివరికి దేవుని చిత్తమై అనుకొని నేను పరిశుద్ధ బాబు గారికి, నాకు చాలా బాధ అయినప్పటికీ మీ చిత్తమే
నెరవేరిన కాక అక్కడ ఇక్కడ కంటే ఎక్కువ అవసరం ఉంది నేను చెప్పి అడిగి ఎందుకు ఇది ఇప్పుడు ఈ అనుకోని సమయంలో నన్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే అక్కడ నీ అవసరము వరంగల్ కంటే ఎక్కువ ఉంది, వీళ్ళు ఇప్పుడు వీళ్ళే నడుపుకోగలిగిన స్థాయికి వచ్చినారు. నాకు ఒక విషయం, మనలో చాలామంది లీడర్స్ ఉన్నారు, మీరు కనుక ఈ కార్యక్రమాలన్నింటినీ మీరే నడిపే స్థాయికి వచ్చినారు. చదువుకొని గట్టిగా చప్పట్లు కొట్టండి. మనలో చదువుకొని పీజీ, యూజీ, పీజీ, కొంతమంది పిహెచ్డి కూడా చేస్తున్నారు. ఇంకా పిహెచ్డి మన ఫాదర్ కొలంబో గారి మీద కూడా 2 పిహెచ్డి చేసినారు. మొత్తం అసలు ఆయన జీవిత చరిత్ర అంతా ఎట్లా పూలదండలో దారం కనపడుతుందా మనకి? ఒట్టి పూలే కనిపిస్తాయి కనుక పూలే కాదు, అది తెలిసిన వాళ్ళు పూల లోపట ఉన్న దారం, ఆ దారం ఆధారం, అది లేకపోతే పూలు దండగా ఉండవు. కనుక అదేవిధంగా దేవుడు అనేవాడు కనపడకుండా పూల దారంలో ఉంటాడు, మనం నడిపిస్తూ ఉంటాడు అని ఆనందంతో ఈరోజు హిందువులందరూ ఏం పండుగ చేస్తున్నారు? శివరాత్రి. కనుక వాళ్ళందరికీ దేవుడి మీద భక్తి ఉంది. నిజ దేవుని తెలుసుకునే వరకు మన ప్రార్థన నిరాటంకంగా నిరవధికంగా విశ్వాసం కోల్పోకుండా తప్పకుండా ఒకనాటికి మన ఇండియా దేవుని రాజ్యం అవుతుంది. తప్పకుండా అది మనం నమ్మాలి. క్రీస్తే ప్రభు అని రక్షకుడు అని తెలుసుకుంటారు. కనుక మనం చాలామందికి ఈ విషయాలలో కథోలిక బిడ్డలే కాకుండా మన సేవలు అన్యులకు కూడా చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా దేవుని బిడ్డలు ఒకనాటికి తెలుసుకుని వస్తారు. కనుక పిల్లలు, సో ఐ లవ్ యూ, స్టడీ వెల్, బాగా చదువుకొని దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఈ విషయం చిన్న మనాలు. గాడ్ బ్లెస్ యూ. ఆనందం, అభివృద్ధి, ఆత్మలో ఉన్నత స్థాయి అనేటువంటి సుగుణాలతో విరాజిల్లి మనమందరం కూడా అలాగే ఉన్నతమైనటువంటి ఆశయాలతో ముందుకు సాగాలని మనల్ని దీవించి, మనల్ని ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూ ఉంటాను అని చెప్పి చక్కటి సందేశాన్ని ఇచ్చి మనల్ని ఆశీర్వదించినటువంటి పూజ్యులైన తండ్రి గారికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ అందరం కరతాళ ధ్వనులను ఫాదర్ సుధాకర్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రెండు నిమిషాలే. పిల్లలు చాలా సేపు అయింది మీరు వచ్చి, ఇంకా ఎక్కువసేపు ఇక్కడ మిమ్మల్ని ఉంచను. ముందుగా మన తండ్రి గారికి మనకి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అవకాశం లేదు. ఈరోజు ఉదయం మేబీ 3 గంటలకో 4 గంటలకో వచ్చి ఉంటారు విశాఖపట్నం నుంచి. ఆ తర్వాత ఈరోజు ఆఫీస్ డే, చాలామంది అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది నాన్నే పక్కకు పెట్టి వచ్చారు. రాంపూర్లో ఆల్రెడీ 10:30కి అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి, కానీ మన కోసమని దాన్ని పోస్ట్పోన్ చేసి వచ్చారు. అందుకే తండ్రి గారికి మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇందాక తండ్రి గారు చెప్పినట్టుగా ఒకవేళ అవకాశం ఇస్తే, అవకాశం అంటే ఇప్పటికైనా మీరు ఇక్కడ ఉంటారా, వైజాగ్ వెళ్తారా అంటే తప్పకుండా ఇక్కడే ఉంటానంటారు. విధేయత లేకపోతే, విధేయించాలి అన్న అవకాశం లేకపోతే తప్పకుండా ఇక్కడే ఉంటారు. మీరు నన్ను పంపొద్దు అనే స్థితిలో ఉన్నారు. విధేయత వలన పెద్దల మాట విధేయించాలి అన్న మాకున్నటువంటి నియమంలో ఒక నియమం, ఒక ప్రమాణం. అందుకే తండ్రి గారు తనకి బాధ అయినా సరే మనల్ని వదిలి విశాఖపట్నానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు చాలాసార్లు చాలామంది ప్రమోషన్ వదులుకుంటారు. చివరి స్థితిలో రిటైర్మెంట్కి ముందు వచ్చేటటువంటి ప్రమోషన్ని వదులుకుంటారు. ఎందుకో తెలుసా? ఒకవేళ వాళ్ళు వాళ్ళ గ్రామానికి, వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉంటే ఇక అది అవసరం లేదు, ఉన్నది చాలు, ఇక్కడే ఉంటామని చెప్పి దాన్ని వదులుకుంటారు, ప్రమోషన్ అయినా. కానీ ఇక్కడ ఆ అవకాశం లేదు. విధేయత అనేది అలాంటి అవకాశాన్ని ఇవ్వదు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలను, నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే ఆ రోజు నాకు ఇచ్చినటువంటి దీవెన, విధేయత. నేను 95లో ఏప్రిల్లో ఖమ్మం నుంచి నేను
సెక్రటరీగా రాను అని చెప్పడానికి ట్రైన్ ఎక్కి వచ్చాను, గోల్కొండ ఎక్కి వచ్చాను. 11 గంటలకు రావాలి, కానీ ఆ రోజు 1 గంటకు వచ్చింది. అవకాశం పోయింది, బిషప్ గారితో మాట్లాడడానికి అవకాశం పోయింది. పెద్దలు, ముఖ్యంగా మరణించినటువంటి ఫాదర్ వై జోజిరెడ్డి గారు మధ్యాహ్నం నన్ను కలిసి ఎందుకు వచ్చావు అంటే చెప్పాను. ఆయన అన్నాడు, నీకు ఆ ఛాన్స్ లేదు, మనం పిలువబడింది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, కాబట్టి నోరు మూసుకొని నువ్వు ఇంటికి వెళ్ళు, బిషప్ గారు చెప్పినట్టు చెయ్యి అన్నాడు. నేను కూడా అంతే విధేయించాను పెద్దల మాట. ఈరోజు ఇక్కడ ఉన్నా. అది మాకు ఇవ్వబడినటువంటి దీవెన. అందుకే నేను ఈ 12 సంవత్సరాలు ఇక్కడ ప్రోగ్రాం చేయడానికి, ఇక్కడ కొనసాగడానికి మన తండ్రి గారు ఎంతో సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ మన కరుణాపురం తరపున, మనందరి తరపున, ఎఫ్సిటీ పిల్లలు ఈరోజు ఒక విధంగా డబ్బుని వెనక్కి పంపే స్థితిలో ఉంది. అయినా రిస్క్ తీసుకొని ఈ ప్రోగ్రాం చేయాలని చెప్పి మేము నిశ్చయించుకున్నాం. డబ్బు వెనక్కి పంపడే కంటే మన పిల్లలకి ఏదో రూపంలో ఉపయోగపడాలి అన్న తపన. అందుకే ఫాదర్ మార్టిన్, మేమందరం బిషప్ గారితో సంప్రదించి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. అందుకే తండ్రి గారికి మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ, ఇలాగే మమ్మల్ని దీవించి మా కోసం ప్రార్థించాలని మనవి. థ్యాంక్ యూ. కరుణాపురం విచారణ గురువులు ఫాదర్ సుధాకర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లించుదాం ఒకసారి అందరం. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు ఒకరికి ప్రొవిజన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సహకరించాలని మనవి చేస్తూ ఉన్నాం. కొన్ని క్షణాలలో అందరికి కూడా అందించడం జరుగుతుంది. మొదటగా పీఠాధిపతులు ఒకరికి అందజేస్తారు. ఎఫ్సిటీ స్టాఫ్ టేక్ కేర్. బిషప్ గారు ఒక్కరికి ఇచ్చి వెళ్తారు. ఆ తర్వాత విచారణ వైజ్ ఒక్కొక్క ప్యారిష్ తరపున పిల్లలందరూ కూడా అక్కడ ఆ షట్టర్స్ ముందుకు వస్తే కనుక మీ ఫోటో తీసుకుంటారు, మీ సంతకం తీసుకుంటారు. ఆ తర్వాత మీ సరుకులని అందచేస్తారు. సో ముందు ఒకరికి ఇచ్చి ఎవరో ఒకరు ముందు పేరు పిలవండి. కాశీపేట నుండి సహస్వి ముందుకు వచ్చి మన తండ్రి గారి చేతుల మీదుగా ఈ యొక్క కానుకను తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. పిల్లలందరూ ఒకసారి లేచి నిల్చోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. పెద్దవాళ్ళు ప్రక్కలు జరగండి కొంచెం దయచేసి. పిల్లలందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడ్డట్టయితే
మేము ముందుకు రండి, ఇక్కడికి స్టేజ్ పైకి రండి. తండ్రి గారు పిల్లలు విచారణ వయసుగా మీకు చిట్టి ఇచ్చారు. వీలైనంత వరకు పిల్లలందరూ ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. పిల్లలు ముందుకు రండి. ముందుగా గన్పూర్ విచారణ వాళ్ళు ఈ ఫోటో తర్వాత ఆ షటర్ దగ్గరికి రావాలని మనవి. గన్పూర్ పిల్లలు ముందుగా మీరు సిగ్నేచర్ చేయాలి, ఆ తర్వాత ఫోటో దిగాలి, మీ సరుకులు తీసుకోవాలి. ఓకేనా? ఒక్కొక్కరికి అంటే నేను కింటా బియ్యం, అలాగే 25 కిలోల పప్పు, సోప్సు, కిలోల నూనె, ఇవన్నీ సమావేశం కేవలం గన్పూర్కి చెందినటువంటి పిల్లలు మాత్రమే ఫస్ట్ ఉండాలి. ఆ తర్వాత పల్లగుట్ట, ఆ తర్వాత అందరూ అయిపోయినాక మీరు మళ్ళీ పిలుస్తారు. ఈ క్రమాన్ని పాటించాలని మనవి.